అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద ట్రైలర్ ఆఫ్ ద మూవీ కొరియన్ కనకరాజు యాక్టెడ్ బై వరుణ్ తేజ్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చూపడానికి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లెగ్స్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా ట్రైలర్ గురించి చెప్పాలంటే యూనో బాగానే ఉంది కానీ ఎక్కడో ఇంకా ఎక్కలే పూర్తిగా. ట్రైలర్తో కూడా మొత్తం సినిమా మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే ఇంకా బ్రెయిన్లోకి ఎక్కలే. అంటే ఏమో ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ బట్ కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి. ఇప్పుడు సత్య ఫన్ బాగుంది అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. బట్ అలాగని సత్య గారు అన్నిసార్లు నవ్వించగలుగుతారన్న ఫీలింగ్ కూడా కలగట్లేదు. బికాజ్ ఇప్పుడు ఆ ట్రైలర్లో లాస్ట్లో ఏదైతే అది కొరియానా చైనాకి షిఫ్ట్ అయ్యాడా అన్నది ఏదైతే ఉందో, తర్వాత చైనా అంటే ఇట్లా తిరిగితే తర్వాత ఈయన కనబడితే ఈయన ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి కొరియానే అని చెప్పింది, అదైతే నవ్వు రాలే. సో అదనే కాదు, మధ్యలో కూడా ఒక 2-3 చోట్ల రాలేదు. బట్ 2-3 చోట్ల 4 చోట్ల బాగానే నవ్వు వచ్చింది. సో కొన్ని చోట్ల బాగానే నవ్వించారు, కొన్ని చోట్ల నవ్వించలేరేమో థియేటర్లో కూడా అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది. సో బేసిక్ ఇది హర్రర్ కామెడీ సినిమా కదా. సో కామెడీ బేసిక్గా బాగా గట్టిగా వర్కౌట్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ట్రైలర్లోనే ఇలాగా ఒక కొన్ని ఎలిమెంట్స్ ఇట్లా, కొన్ని ఎలిమెంట్స్ అట్లా అనిపిస్తే అది ఏందో అంటే ఆ ఫీలింగ్ ఎక్కడో మిస్ అవుతోంది. ఇది సక్సెస్ అవుతుందా లేదా ఆ క్వశ్చన్ మార్క్ లేదు. అంటే ఇప్పుడు ట్రైలర్ మనకు అవుట్ రైట్ ఫన్ ఇచ్చింది అనుకోండి అబ్బా, బట్ థియేటర్లో ఇంకా ఫన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ థియేటర్లో కూడా బాగా కనెక్ట్ అవుతుందని మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ ట్రైలరే మనకి కొంత నవ్వించి కొంత నవ్వించలేకపోతే అదొక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. తర్వాత కాన్సెప్ట్ అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. కాన్సెప్ట్ అయితే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒక అల్లర్చిల్లరగా తిరిగే పర్సన్ కనకరాజు. సో తెలిసిపోతుంది లైక్ బిల్లాలో రంగా క్యారెక్టర్ ఎలా. సో బిల్లాలో రంగా క్యారెక్టర్ సడన్గా బిల్లాగా మారితే ఎట్లాగో బిల్లా మలేషియా, కాకపోతే ఇక్కడ ఏంటంటే కొరియా. సో కొరియన్ కనకరాజు అక్కడ ఏంటంటే మనిషి, ఇక్కడ ఏంటంటే ఆత్మ. సో కొరియన్ కనకరాజు కాన్సెప్ట్. సో ఓవరాల్గా అంతా అయిన తర్వాత సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి కొరియన్ కనకరాజు లేదు, ఆత్మ లేదు, ఏమీ లేదు. అదంతా కూడా హీరో చేసింది, కావాలని చేసిందే. మొత్తం అంతా కూడా హీరోకి ఏదో ప్లాట్ ఉంది, హీరో సైడ్ నుంచి ఏదో ట్విస్ట్ ఉంది, ఏదో రివెంజ్ డ్రామా అనవాలంటే ఇంకేదో అన్నారంటే మటుకు పోయినట్టే. అది మళ్ళీ రొటీన్ సెక్షన్లోకి వెళ్ళిపోయినట్టే. అలా జరగకూడదని కోరుకుంటున్నాను నేనైతే మటుకు. సో ఒకటి అయితే ఇప్పుడు ఈ కొరియన్ ఆ డ్రామా కాన్సెప్ట్ అయితే బాగుంది, ఆ హర్రర్ కాన్సెప్ట్ అదంతా కూడా. సో సడన్గా ఎవరికి అర్థం కాని భాషలో మాట్లాడడం, అది కొంచెం ఫన్ జనరేట్ అవ్వచ్చు, అది బాగానే ఉంటుంది. కానీ ఎక్కడో స్టిల్ ఇంకా ట్రైలర్లో 100% సినిమా ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది అన్న ఒక ఫీలింగ్ తెప్పించేలాగైతే ఎలిమెంట్స్ అయితే కనబడలేదు. బట్ కొంతవరకు బాగానే ఉండేలాగే ఉంది. ఎందుకంటే వరుణ్ తేజ్ గారికి రీసెంట్గా కొన్ని సెట్ బ్యాక్స్ అయితే వచ్చాయి. ఆయన లైక్ ఆపరేషన్ వ్యాలంటైన్ కావచ్చు, లేదంటే దానికి ముందు గాంధీవదారి అర్జున కావచ్చు, తర్వాత మట్కా కావచ్చు, ఈవెన్ F3లో కూడా వరుణ్ గారికి పెద్దగా క్రెడిట్ ఏం రాలేదు. సో అందువల్ల ఏంటంటే కొంచెం బ్యాడ్ ఫేజ్ నడుస్తుంది. మట్కా అయితే మరీ ఘోరం అది, దానికి వచ్చిన కలెక్షన్స్, దానికి వచ్చిన రెస్పాన్స్ మరీ దారుణం అది. సో అలాంటి ఒక స్టేజ్ ఉంది కాబట్టి సో ఈ టైంలో ఆయనకి ఇది కొంచెం బెటర్ కమ్బ్యాక్ ఇస్తుంది అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో మినిమల్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఒకవేళ కంటెంట్ కనుక బాగున్నట్టయితే కొంచెం ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న ఒక ఫీల్ అయితే వచ్చింది. బట్ స్టిల్ ఎక్కడో కొంచెం వెనకబడి ఉంది సినిమా అన్న ఫీలింగే ఇప్పటికీ ఉందన్నమాట. సో అదేదో కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో వస్తుంటాయి, నాన్న ఎందుకు వెనకబడ్డాడు, అమ్మ ఎందుకు వెనకబడిందని. అట్లాగా సినిమా ఎందుకో ఇంకా వెనకబడే ఉంది, అదన్నమాట పరిస్థితి. యాజ్ ఆఫ్ నో అయితే అలాంటి ఫీల్ ఉంది. యాక్టర్ సైడ్ నుంచి కూడా అందరూ బాగా చేసినా కూడా నాకు ఎందుకో వరుణ్ తేజ్ గారిని చూస్తే నాకు ఏమనిపిస్తుంది, వరుణ్ తేజ్ గారు ఆయన కెరియర్లో మంచి హిట్లుగా చెప్పమంటే ముకుంద, కంచె, తొలి ప్రేమ, ఫిదా, ఇవన్నీ లవ్ స్టోరీస్. సో ఇవన్నీ పక్కన పెట్టి ఆ తర్వాత ఏవేవో జోనర్లు ట్రై చేసి, అంతరిక్షం అని చెప్పి, తర్వాత ఇంకేవో ట్రై చేసి, ఎక్కడో ఏదో ఆయన జోనర్ ఆడియన్స్ని ఆయన మిస్ చేసుకుంటున్నారేమో అన్న ఫీలింగ్ కూడా కలుగుతోంది నాకు. ఏమో అంటే ఆయనకు అది వర్కౌట్ అవుతుందేమో. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీయే చూడండి, అది ఆయన కనుక చేసుంటే ఇంకా అద్భుతంగా వర్కౌట్ అవునేమో. ఆ చెన్నై లవ్ స్టోరీ కనుక ఆయన చేసుంటే 100 కోట్ల సినిమా ఏమో, మనకేం తెలుసు. అంటే ఆ ఫీల్ వస్తోంది నాకు. ఎక్కడో ఆయన్ని అలాంటి పాత్రల్లో చూస్తే వచ్చే యాక్సెప్టెన్సీ ఇలాంటి పాత్రల్లో రావట్లేదేమో అనిపిస్తోంది. ఏమో అలా ఉంది. ప్రజెంట్ అయితే మైండ్లో ఆ పాయింట్ తిరుగుతోంది నాకైతే మటుకు. సో ఎలా ఉండే మీరు ఎలా అయిపోయారు, ఇది ఐ సినిమాలో ఉంటుంది కదా, ఇలా ఉన్న మీరు ఎలా అయిపోయారని చెప్పి. అట్లా అప్పట్లో అన్ని మంచి హిట్లు కొట్టిన ఒక యాక్టర్ ఎందుకని ఇప్పుడు ఇలాగా డౌన్ఫాల్లో ఉన్నారు అనేది నా బాధ. నాకు అదే బాధ.
ఎందుకంటే అందరి సినిమాలు బాగుంటాయి, అందరి సినిమాలు ఆడితే ఇండస్ట్రీ బాగుంటుంది, ప్రొడ్యూసర్లు బాగుంటారు. సో అప్పుడు కొన్ని కొత్త సినిమాలు వస్తాయి ఒక సినిమా ఆడితే. అలా అనమాట. ఇప్పుడు దీని బడ్జెట్ కూడా చాలా ఎక్కువ, చాలా ఎక్కువ బడ్జెట్ అంట. ఏదో 30 కోట్లు ఎంతో పెట్టే, 30 35 ఎంతో అని టాకు. అంటే 35 కోట్ల బడ్జెట్ ఈ సినిమా మీద ఎట్లా రికవర్ అవుతుంది అనుకుంటున్నారు? నాకు అర్థం కాలేదు. బట్ ఏమో రికవర్ అయితే హ్యాపీ, రికవర్ అయితే 100% హ్యాపీ. అంటే ఫారెన్ లొకేషన్స్లో షూటింగ్స్ అవి ఉన్నట్టున్నాయి. సో డెఫినెట్గా మరి దానికి ఆబ్వియస్లీ ఖర్చు అవుతుంది. సో యా, బట్ అదే అంటున్నా, ఏమో ఇది ఆడాలని కోరుకుంటున్నా. ట్రైలర్ అయితే నాకు కొంతవరకు ఎంటర్టైన్ చేసింది, కొంతవరకు నచ్చింది నాకు ట్రైలర్ అయితే. బట్ స్టిల్ 100% నచ్చిందా అంటే నచ్చలేదనే చెప్తాను నేనైతే. సో 100% అయితే నచ్చలేకపోయింది ట్రైలర్. బట్ ఒక 60-70% దాకా నచ్చింది. అండ్ కొంతవరకు ఫన్ కూడా వర్కౌట్ అయింది ట్రైలర్లో కూడా. అండ్ ఆ క్యారెక్టరైజేషన్ నుంచి ఏదైతే చేంజ్ ఓవరు అది కొంచెం బాగా అనిపించింది. అండ్ కాన్సెప్ట్ బాగా అనిపించింది. ఆ కొరియన్ కాన్సెప్ట్, ఆ ఫన్ అదంతా కూడా బాగానే ఉంది. ఏమో బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అదే అంటున్నా కదా. సో లాస్ట్కి ఇదంతా ఆత్మ కాదు, ఏమీ కాదు. సో ఇదంతా కూడా హీరో తాలూకా పర్సనల్ కాన్సెప్ట్ అని కనుక చెప్పారంటే ఇంకా అంతే. ఇంకా ఏమో ఐఎమ్ ఫీలింగ్ లైక్ దిస్. సో ఎందుకంటే జనరల్గా ఇలాంటి సినిమాల్లో ఇలాంటి ట్విస్ట్లో ఆలోచిస్తుంటారు. అది నా బాధ అంతే, ఇంకా అంతకుమించి ఇంకేయట్లేదు. సో చూద్దాం. సత్య గారిది, వరుణ్ తేజ్ గారిది కాంబినేషన్ వర్కౌట్ అయ్యి, ఫన్ కనుక వర్కౌట్ అయ్యి, ఓ హీరోయిన్ కూడా ఉన్నారు పేరుకి. ట్రైలర్లో పెద్ద అయితే కనబడలేదు. సో ట్రైలర్లో కాకపోయినా సినిమాలో కొంచెం కనబడి కొంచెం ఫన్ ఏమైనా జనరేట్ చేసినట్టయితే డెఫినెట్గా వర్కౌట్ అవ్వచ్చు అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకైతే. బట్ లెట్స్ సీ. ఇదంతా కూడా ఏంటంటే ఇంకా ఒక బిగినింగ్ లాగా అనమాట. ఇట్స్ స్టిల్ ఏ బిగినింగ్. చూడాలి మరి ఇంకా ఎట్లా ఉంటుంది ఏంటి అవన్నీ కూడా. సో దాట్స్ గైస్, ఇది మరి సిచ్యువేషన్. సో నాకైతే ట్రైలర్ డీసెంట్గానే అనిపించింది. మరీ టూ బ్యాడ్ ట్రైలర్ అయితే కాదు. కాకపోతే ఇప్పుడు ఇన్ని సెట్ బ్యాక్స్ తర్వాత ఒక కంబ్యాక్ ఇస్తారు వరుణ్ తేజ్ గారు అన్న ఒక ఫీలింగ్ బేసిక్గా ఈ సినిమా మీద ఉంది కొంతవరకు. ఎందుకంటే హారర్ కామెడీ కాన్సెప్ట్, కొరియా కాన్సెప్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి. సో ఆ థాట్కి 100% జస్టిఫై చేయలేకపోయింది ట్రైలర్ అయితే. సో 100% ఇది కంబ్యాకే అన్న ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయింది. కానీ నిజంగా చెప్తున్నా, మట్కాలో కూడా బేసిక్గా ఒక మంచి డైలాగ్ ఉంటుంది. ఇక్కడ 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 అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. అది బాగుంటుంది. ఆ డైలాగ్ బాగుంటుంది. ఆయన మాడ్యులేషన్ కూడా బాగానే ఉంటుంది. ఏందో మట్కా బేసిక్గా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్, ఒక కమర్షియల్ సినిమా. బట్ అది అనుకున్నంత స్థాయిలో కాదు కదా. దానికి 20% కూడా సక్సెస్ కాలేకపోయింది. ఏమో మరి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వై. సో గని కావచ్చు, ఇలా ఏమేమో సినిమాలు ఎందుకో వర్కౌట్ కావట్లా. సో ఎక్కడో దారి తప్పుతున్నారు అబ్బా సినిమాల విషయంలో, ఎంచుకునే కథల విషయంలో. అంతే, ఇంకా అంత మించి ఇంకేయట్లేదు. సో చూద్దాం. అట్లీస్ట్ ఇది బాగా హిట్ అయితే తర్వాత బరీ ఏదో సినిమా ఉంది, బరీ. సో బరీ కాదు, భారీ అనుకుంటా. భారీయే అనుకుంటా. ఏమో బరీ, మొత్తానికి BHARE అది సినిమా టైటిల్. సో అది సంక్రాంతి బరిలో ఉంటుందో లేదో చూడాలని చెప్పి ఏదో ఇంటర్వ్యూ చూశాను నేను. అది అప్పుడు గుర్తొచ్చింది నాకు అది. సో మరి చూద్దాం అది ఎలాగుంటుంది ఏంటని. చూద్దాం. కంబ్యాక్ ఇస్తే బెటరే. మ్యారేజ్ తర్వాత చాలామంది కంబ్యాక్లు వస్తుంటాయి. ఆయనకు మ్యారేజ్ తర్వాత ఇప్పుడు షూటింగ్ చేసిన సినిమా ఇదే. మ్యారేజ్ తర్వాత షూటింగ్ చేసిన సినిమా ఇదే. సో ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా ఇవన్నీ ముందు అనమాట. సో లెట్స్ సీ, మరి చూద్దాం. సో మీ ఒపీనియన్ ఏంటి? ట్రైలర్ ఎలా అనిపించింది మీకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్గా. బాబు మీటర్ నెక్స్ట్ వీడియో. బై.